2 సంవత్సరాల తర్వాత ప్రియమైన విద్యార్థినులారా, సమాజాన్ని వెక్కిరించడంలో మొదటి వాళ్ళు, ఆ సంఘాన్ని తీర్చిదిద్దటంలో ఆఖరి వాళ్ళు విద్యార్థులు అన్న సామెతను అర్ధరహితం చేయాలి. భావి భారత పౌరుల, నవభారత నిర్మాతలు అయిన మీరు సంఘాన్ని వెక్కిరించడం మానుకుని సమాజాన్ని, సామాజిక పరిస్థితుల్ని, ఆ సమాజంలో జీవిస్తున్న ప్రజల జీవితాల్ని అవగాహన చేసుకుని మీ విజ్ఞానంతో, మేధస్సుతో సమాజాన్ని అతి సుందరంగానూ ఆరోగ్యవంతంగానూ తీర్చిదిద్దటం అలవాటు చేసుకోవాలి. ప్రజలకు, రాబోయే యువతరానికి మీరు మార్గదర్శకులు కావాలి. అణగారిన బడుగు ప్రజల కారు చీకటి జీవితాలలో కాంతి కిరణాలను ఫోకస్ చేయాలి. మీ శక్తి సామర్థ్యాలు అమోఘమైనవి. పెను తుఫాను నాటి సముద్ర కెరటాలకున్న శక్తి మీ విద్యార్థి సంఘాలకున్నది. కుళ్ళు రాజకీయాలలో ప్రవేశించి స్వార్థపరులైన రాజకీయవాదులకు పావుల్లా ఉపయోగపడి మీ అద్భుతమైన శక్తిని, అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి. సమాజంలో విపరీతంగా అలుముకుంటున్న అనారోగ్యం, దారిద్ర్యం, ఆకలి జ్వాల, అంటరానితనమనే మూఢ విశ్వాసాలు, రాజకురుపుల దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, లంచగొండితనం, వీటిని పూర్తిగా తొలగించటానికి మీ శక్తిని స్వార్థరహితంగా దారపోయాలి. బలవంతుడు దుర్బల జాతిని పీడించడాలు, సాంఘిక దురన్యాయాలు, ఆర్థిక అసమానతలు లేని నూతన వ్యవస్థాపకునకు పునాదులు వేయాలి. నవ సమాజ నిర్మాణం ప్రారంభించాలి. దరిద్రం అదృష్టహీనతే కానీ నేరం కాదు, శిక్షార్హం అంతకంటే కాదు. అదృష్టవంతులైన ధనిక వర్గీయులు తమ ఐశ్వర్యంతో సుఖపడటంలో తప్పులేదు. కానీ తమ ఐశ్వర్యం అండ చూసుకుని గర్వించటం, ఆ గర్వంతో, అహంభావంతో అవి లేని వారి మీద అధికారం చెలాయించటం, వారిని హింసించటం, సంతోషించటం పాశవికత అవుతుంది. ఆ పాశవిక ప్రవృత్తికి స్వస్తి చెప్పి తమ సాటి మానవులుగా సానుభూతి చూపించటం, చేతనైతే అతని దరిద్రాన్ని తొలగించడానికి సహకరించడం అలవర్చుకోవాలి. అప్పుడే మనిషిలో మానవత్వం వికసించేది. ఆ మానవత్వం వికసించిన నాడే ఈ దోపిడీ వ్యవస్థకు స్వస్తి జరిగి ఆర్థిక అసమానతలు లేని నవ సమాజ నిర్మాణానికి పునాదులు లేచేది. ఇది చట్టాల వలన, శాసనాల వలన సాధ్యమయ్యేది కాదు. మనిషి ఆంతర్యాలలో జరిగిన మార్పు వలనే సాధ్యమవుతుంది. దేశాన్ని సంపన్నంగా, సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దేవి శ్రమజీవులైన కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీల చెమట బిందువులే. ఆ శ్రమకు, చెమటకు ఖరీదు లేదు. ప్రస్తుత సమాజంలో ఆ శ్రమజీవులకు గౌరవ మర్యాదలు అటుంచి కాలే కడుపులకు మండే గంజి అయినా దొరకటం లేదు. శరీరం నిండా కప్పుకోను గుడ్డ లేదు, తలదాచుకోను గూడు లేదు. మనిషికి సామాన్య అవసరాలైన కూడు, గుడ్డ, గూడు ఇవే సామాన్యుడకు అందుబాటులో లేవు. అర్ధాకిలోతోనూ అర్ధనగ్నంగాను ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, చలికి వణుకుతూ బ్రతుకుల్ని వెళ్లదీస్తున్నారు. విధిలిఖితం, గత జన్మలో చేసుకున్న పాపం ఈ దరిద్రమనే మూఢాచారపు అజ్ఞానంలోనూ, చీకటిలోనూ తమ శక్తి విలువను మర్చిపోయి ఘోరాన్యాయానికి గురవుతున్నారు. వారి శక్తి ఏమిటో వారికి చెప్పాలి. వారిలో చైతన్యాన్ని తరంగితం చేయాలి. ఏ దేశం ఏం సాధించినా అది విద్యార్థుల ఉద్యమాల వలన, తిరుగుబాటు వలన జరిగిందేనన్న విషయం ప్రపంచ చరిత్ర పుటల్ని తిరగేస్తే అర్థమవుతుంది. 1919వ సంవత్సరం మే నెల 4వ తేదీ నాడు చైనాలోని విద్యార్థుల ఉద్యమం చైనాను వలన విధానం నుంచి, దోపిడీ వ్యవస్థ నుంచి, భూస్వామ్య విధానం నుంచి రక్షించింది. భారతదేశం బ్రిటిషు వారి దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందటంలో, స్వతంత్ర భారతదేశంగా ఆవిర్భవించటంలో ముఖ్య పాత్ర విద్యార్థులదే. అయితే ఆ స్వతంత్ర ఫలం ఈ 25 సంవత్సరాల కాలంలోనూ సామాన్యుడికి అందలేదని నగ్న సత్యం. కనీసం ఈ 25 సంవత్సరాల తర్వాతనైనా ఆ ఫలాన్ని, ఆ ఫలితాన్ని బలహీన వర్గాలకు అందజేయటం మీ కర్తవ్యంగా, విద్యుక్త ధర్మంగా మీరు భావించాలి. శాయశక్తులా ప్రయత్నించాలి. ఈ మీ ప్రయత్నంలో, నూతన వ్యవస్థాపనలో ఒక వ్యక్తి శ్రమను దోచుకుని బొజ్జలు పెంచుకుంటున్న స్వార్థపరులైన ధనమదాంధులు, మత దురహంకారులు, పెట్టుబడిదారులు, చీకటి వ్యాపారస్తులు, భూస్వాములు క్షణం క్షణం అడ్డు తగులుతుంటారు. ఎన్నో అవాంతరాలు కల్పిస్తుంటారు. మిమ్మల్ని చీలదీసి ప్రజల ప్రగతి కోసం, జాగృతి కోసం, నవ చైతన్యం కోసం సాగే మీ ఉద్యమాన్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తుంటారు. వారి ప్రయత్నాల్ని విఫలం చేసి ముందుకు సాగుతూ పోవాలి. ఈ ఉద్యమంలో మీరెలాంటి స్వలాభాన్ని, స్వార్థ ప్రయోజనాల్ని ఆశించకూడదు. అవసరమైతే మీ శ్రమను, శక్తిని, స్వసుఖాల్ని త్యాగం చేయవలసి కూడా ఉంటుంది.
మీ ఈ ఉద్యమంలో కుళ్ళు రాజకీయాలకు, అధికార దాహానికి, పదవి వ్యామోహానికి చోటు ఉండకూడదు. అందుకనే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని విధంగా మీ సంఘానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అని పేరు పెట్టింది. ఈ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘానికి అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కార్యదర్శి, కోశాధికారిగా ఎన్నికైన మాస్టర్ బాపురెడ్డిని, ప్రకాష్కి, కుమారి సంధ్యారాణికి, మాస్టర్ సురేంద్రకు నా అభినందనలు తెలియపరుస్తున్నాను. మీ ఉద్యమం రాజకీయపరమైంది కాదు, వర్గభేద విద్వేషపు విషబీజాలను నాటటమూ కాదు. మానవతా దృక్పథంతో సాటి మానవుడంటే సానుభూతి, కరుణ, సహాయ సహకారంతో ముందుకు సాగవలసింది. అన్యాయాల్ని, అక్రమాల్ని, అమానుష చర్యల్ని ధైర్యంగా ఎదుర్కోవటం, శ్రమజీవుల జీవితాలతో అలుముకున్న అంధకారాన్ని తొలగించి వెలుగురేఖల్ని నింపటం, ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి, లంచగొండితనం అనే రాచుకురుపుల్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించి సమాజానికి, దేశానికి మేలు చేయటం ఈ సంఘం యొక్క ముఖ్యోద్దేశం. అట్టడుగున అణగారిన బలహీన వర్గాల జీవితాల్ని మెరుగుపరచటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అవినీతి, లంచగొండితనాన్ని, ఆకాశాన్నంటే ధరల్ని అదుపులో పెట్టడానికి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని దేశంలో ప్రకటించిందని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అంటున్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కానీ మన ప్రధాని 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని నిర్దేశించానని అంటున్నారు. ఆమె ప్రకటించిన 20 సూత్రాలలో నాకు అతి ముఖ్యం అనిపించే కొన్ని సూత్రాలను ఉదహరిస్తాను. మిగులు భూమి లేని వారికి త్వరితగతిన స్వాధీనం కావటం, వ్యవసాయ కూలీలకు, స్త్రీ పురుషులకు సమానంగా ప్రభుత్వం నిర్ణయించిన కూలీ లభించేటట్టు చూడటం, వెట్టి చాకిరీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ సహాయంతో ఆ వెట్టి చాకిరీ నుంచి వారికి విముక్తి కలిగించటం, వెడ్డి వ్యాపారస్తుల ఇనుప గుప్పిళ్లలో చిక్కుకుని తలకు మించిన రుణభారంతో గిలగిలా కొట్టుకుంటున్న వారికి ప్రభుత్వం కల్పించిన రక్షణను గురించి తెలియచెప్పి వారిని రుణ విముక్తుల్ని చేయటం, పోతే కళ్ళు, సారా తాగే దురలవాటు నుంచి శ్రమజీవుల్ని తప్పించడం, మనం అదనంగా చేపట్టవలసిన కార్యక్రమం, వాటి దురలవాటు వలన కలిగే నష్టాల్ని, దుష్ఫలితాలను వారికి తెలియచెప్పాలి. పై కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టే విధానం గురించి, ఇంకా మీ సంఘం చేపట్టవలసిన కార్యక్రమం గురించి తదుపరి సమావేశంలో నిర్ణయాలు తీసుకుందాము. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను అంటూ వేదిక నుంచి పక్కకు వచ్చాడు ప్రసాద్. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా, ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా, కోశాధికారిగా ఎన్నికైన విద్యార్థినులు అయిన బాపురెడ్డి, ప్రకాష్, సంధ్యారాణి, సురేంద్ర ఒకేసారి వేదిక మీదకి వచ్చారు. ఏ ఆశయ సాధనకై ఈ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఏర్పడిందో ఆ ఆశయాల కొరకు మేము స్వార్థ, స్వలాభ, స్వప్రయోజన రహితంగా కృషి చేస్తామని, త్యాగ నిరతతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. అవినీతి, దోపిడీ, బానిసత్వపు వెట్టి చాకిరీ పేరుకుపోయిన ఈ వ్యవస్థను కూలద్రోసి అవి లేని నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేస్తాం. ఈ పునాదురాళ్ళు మేము కావలసి వచ్చినా అందుకు మేము విచారించము. క్షణక్షణం మారుతున్న దేశ కాల పరిస్థితులను అర్థం చేసుకున్న తోటి విద్యార్థులు, విజ్ఞానులు, ప్రజలు మా విద్యార్థి సంఘం ఆశయ సాధనకు సహకరిస్తారని గాఢంగా విశ్వసిస్తున్నాము అన్నారు. తర్వాత ఆనాటి సమావేశం ముగిసింది. హైదరాబాద్ నుంచి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని సొంత ఊరు వెళ్లిన ప్రసాద్ ప్రైవేటుగా MA సెకండ్ క్లాసులో పాస్ అయి లెక్చరర్ పోస్టుకు అప్లై చేశాడు. కరీంఘర్ జిల్లాలోని జగిత్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ లెక్చరర్గా ఉద్యోగం దొరికింది. తను ఆశించినట్టుగా భావి భారత పౌరులు, సమాజానికి మార్గదర్శకులు అయిన విద్యార్థి లోకానికి సన్నిహితుడయ్యాడు. అప్పటికే అతడు రచయితగా ఆంధ్ర పాఠక లోకానికి సుపరిచితుడు అవటం వలన క్లాసులో చరిత్రకు సంబంధించిన పాఠాలని గంభీరంగా, ధారాళంగా ఉపన్యసించటం వలన ఆ కాలేజీ విద్యార్థుల్ని అమితంగా ఆకర్షించాడని చెప్పాలి. విజ్ఞాన దాహంతో గొంతు ఎండిపోతున్న ఆ విద్యార్థి లోకానికి ప్రసాద్ అంటే ఎనలేని భక్తి, ప్రవృత్తులు, గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. చరిత్ర పాఠంలో అమెరికా స్వాతంత్ర్య పోరాటం, భారత స్వాతంత్ర్య సమరం, రష్యా కార్మిక విప్లవం, ఫ్రాన్సు ప్రజా విప్లవం, చైనాలోని విద్యార్థుల తిరుగుబాటు గురించి చెప్పాల్సి వస్తే ఆ తిరుగుబాటుకు, విప్లవానికి, పోరాటానికి వెనుక ఉన్న కారణాలతో సహా గంభీరంగా ఉపన్యసించేవాడు. తన ఉపన్యాసాలలో ప్రస్తుత దేశకాల రాజకీయ, మత, నైతిక పరిస్థితులను ప్రతిబింబించేవాడు. విద్యార్థులని చులకనగా చూడటం కానీ, వారిని అవహేళన చేయటం కానీ ఎప్పుడూ చేసేవాడు కాదు. సమాజ రూపురేఖల్ని తీర్చిదిద్దటంలో
సమాజాన్ని చైతన్యవంతం చేయటంలో, దేశాన్ని అభ్యుదయ పథంలో నడిపించటంలో వారిది ప్రముఖమైన పాత్ర అని క్రమశిక్షణ, స్వచ్ఛంద సేవాభావం, త్యాగనిరతి అలవర్చుకుని యువతరానికి మార్గదర్శకులుగా నిలవాలని, సమాజంలో అట్టడుగున అణగారి ఆకలి బాధలతో అలమటిస్తున్న సాటి సోదర మానవుల్ని ఉద్ధరించటానికి, వారికి సగటు మానవుడికి కావలసిన కూడు, గుడ్డ, నీడ అందించటానికి పాటుపడి నవ సమాజ నిర్మాణానికి దారిపోయాలని అవకాశం దొరికినప్పుడల్లా బోధిస్తూ ఉండేవాడు. ప్రసాద్ అంటే ఆ విద్యార్థులకు ఎంత అభిమానం అంటే, అవసరమైతే అతని కోసం ప్రాణాలైన చిరునవ్వులతో త్యాగం చేసేటంతటి అభిమానం, విశ్వాసం ఏర్పడ్డాయి. కరీంనగర్ జిల్లాలోని తాలూకాలలో ఒక తాలూకా ఈ జగిత్యాల. కరీంనగర్కు 20 మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడి వాతావరణం పూర్తి పల్లెటూరిది కాదు, పూర్తి పట్నంది కాదు. పల్లెటూరి అమాయకత, మూఢాచారం, అజ్ఞానంతో పాటు పట్నపు నాగరికత, విజ్ఞానము సమపాళ్లలో దర్శనమిస్తుంది అక్కడ. చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళ నుంచి ప్రతి ఉదయం పండ్లు, పాలు, పెరుగు, నెయ్యి, కూరగాయలు ఇక్కడికి వస్తుంటాయి. భారతదేశంలోని ప్రతి చోట ఉన్నట్టే ధనిక వర్గం, పేదవర్గం అనే 2 వర్గాలు ఇక్కడ ఉన్నాయి. ధనిక వర్గం సోమరితనంతో సుఖపడుతుంది. పేదవర్గం రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తుంది. ఆ పేదవర్గంలో సెంటు భూమి లేని వ్యవసాయ కూలీలే అత్యధికం. అతి తక్కువ కూలికి భూస్వాముల పొలాలలో పనికి కొందరు వెళితే, ధనిక స్వాముల ఇళ్లలో ఊడిగం చేయటానికి మరికొందరు వెళితే, హోటళ్లలో నీళ్లు మోయటానికి ఇంకొందరు వెళుతుంటారు. తాత ముత్తాతలు చేసిన అప్పు తీర్చలేక వంశపారంపర్యంగా వెట్టి చాకరీలో మగ్గుతున్న వాళ్ల సంఖ్య కూడా అధికమనే చెప్పాలి. ఇంత శ్రమ పడుతున్న ఆ కష్టజీవులకు పూట గడవటం కూడా కష్టమే. అంత శ్రమ పెడితే వారికి లభించేది ఒక పూట భోజనం మాత్రమే. ఆ పని కూడా దొరక్కపోతే ఆ రోజు పస్తు పడుకోవలసిందే. ఈ దరిద్రానికి, అదృష్టహీనతకు తోడు సాయంత్రానికి కళ్ళు, సారా తాగే దురలవాటు ఒకటి వారికి. ఈ దురలవాటు ఒక్క పురుషులలోనే కాక స్త్రీలలోనూ, పిల్లల్లోనూ ఉంది. అయితే ఆ అలవాటు పురుషులలోనే అధికమని చెప్పవచ్చు. చేతిలో కొంచెం ఎక్కువగా డబ్బులు ఉంటే సరి, చిన్నపిల్లల్ని తమ వెంట కళ్ళు బట్టీకి తీసుకెళ్లి బుజ్జగించి బ్రతిమాలి మరీ తాపిస్తారు పిల్లల చేత. ధనిక వర్గం వాళ్ళు తమ పిల్లల చేత పండ్ల రసం తాగించినట్టు. తర్వాత దాని నిషాలో ఇంటికొచ్చి భార్యల్ని కొట్టటం, తన్నటం, జుట్టు పట్టుకుని బయటికేడవటం. వారి బ్రతుకు మరింత ఘోరంగా ఉంటుంది. ఆంధ్ర ప్రాంతంలో ఊరికొక సారా బట్టి ఉన్నట్టు తెలంగాణ ప్రాంతంలో ఊరికొక కళ్ళు బట్టి ఉంటుంది. ఈ శ్రమజీవుల సంపాదనలో ఎక్కువ భాగం ఈ కళ్ళుకే ఖర్చవుతుంది. ఆ రాత్రికి ఇంట్లో తినటానికి ఉన్నా లేకపోయినా ముందు కళ్ళు మాత్రం తాగాల్సిందే. తిండి లేకపోయినా దాని నిషాలో ఆ రాత్రి హాయిగా నిద్రపోతారు. రెక్కలు మొక్కలయ్యే వారి శ్రమను, జీవన విధానాన్ని పరిశీలించిన ప్రసాద్, వీరి శ్రమకు అంతం ఎప్పుడు? ఈ శ్రమ నుంచి, దరిద్రం నుంచి, ఆకలి బాధ నుంచి వీరికి విముక్తి ఎప్పుడు? ఎలా? రష్యాలో వచ్చిన కార్మిక విప్లవానంతరం ప్రపంచంలోని కార్మికుల పరిస్థితి కొంచెం మెరుగైందనే అనుకోవచ్చు. వారికి న్యాయసమ్మతమైన వేతనాలు నిర్ణయించబడ్డాయి. వైద్య, విద్యా సౌకర్యాలతో పాటు గృహవసతి కూడా ఏర్పాటు చేయబడింది. లాభాలను బోనస్ రూపంలో పొందే అవకాశం కూడా కలిగింది. యాజమాన్యంలో భాగస్వాములు అయ్యే అదృష్టం కూడా కలిగితే కలగవచ్చు. యాజమాన్యం ఏమైనా అన్యాయానికి, అక్రమానికి తలపడితే ఎదుర్కోవటానికి యూనియన్లు ఏర్పడ్డాయి. ఈ వ్యవసాయ కూలీలతో పోలిస్తే ఈనాడు కార్మికుల పరిస్థితి కొంత మెరుగే అనిపిస్తుంది. ఈ వ్యవసాయ కూలీల పరిస్థితే మరీ అధ్వానంగా, దయనీయంగా ఉంది. వీరిలో చైతన్యం లేదు, భావ విప్లవం లేదు, ఐకమత్యం అంతకంటే లేదు. ఈ దేశంలో వ్యవసాయ కూలీల విప్లవం రానంత వరకు వీరికి ముక్తి లేదు. శ్రమకు తగిన వేతనం లభించదు. వీరి అంతరంగాలలో చైతన్య తరంగాల్ని తరంగితం చేయాలి. న్యాయసమ్మతమైన వేతనాల కోసం వీరిని తిరుగుబాటు చేపించాలి. మనసులో అనుకునేవాడు ప్రసాద్. శ్రామిక సోదరులారా, అంధకార బంధురమైన మీ జీవితంలో అరుణకాంతులు ప్రతిఫలించాలన్నా, కష్టాలు కన్నీళ్లు నిండిన మీ ముఖాలలో చిరునవ్వులు, జీవనకాంతులు ప్రతిబింబించాలన్నా, ఈ జీవితం పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితం, మన కర్మ అనే మూఢ విశ్వాసాల్ని ముఖ్యంగా వదిలిపెట్టాలి. ఈ జన్మలో, ఈ సమాజంలో, ఈ దేశంలో సుఖపడే హక్కు అందరితో పాటు మీకు ఉందని గ్రహించాలి. గాఢంగా విశ్వసించాలి. సుఖపడటం మానవధ్యేయం. అందుకు చైతన్యం, భావ విప్లవం అవసరం. మొద్దుల్లా, ఎద్దుల్లా పొద్దుగూకే వరకు శ్రమించటమే కాకుండా ఎందుకు శ్రమిస్తున్నాం, శ్రమకు సరిపడ ఫలితం పొందుతున్నామా, ఆ ఫలితాన్ని ఎంతవరకు మిగుల్చుకుంటున్నామో అని ఆలోచించటం అలవాటు చేసుకోవాలి. శ్రమ పడటం నేరం కాదు. అందుకు సిగ్గుపడాల్సిన అవసరమూ లేదు.
శ్రమపడటం దైవారాధన లాంటిది. నిజంగా సిగ్గుపడాల్సింది సోమరిపోతులు, బొజ్జను పెంచుకుని కదలలేక కాలు మీద కాలు వేసుకుని సుఖపడుతున్న వాళ్ళు. అయితే ఇక్కడ మీరు గ్రహించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. ఏమాత్రం కష్టించని సోమరిపోతులు కడుపు నిండా మెక్కుతున్నారు. ఖరీదైన బట్టలు ధరించి అంతకంటే ఖరీదైన భవంతుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మీరు తొలికోడి కూసిన దగ్గర నుంచి పొద్దుగూకే వరకు మండు టెండల్లో కండలు కరిగేలా, నరాలు సత్తువ తరిగేలా శ్రమిస్తున్నా కడుపు నిండా గంజి నీళ్ళైనా దొరకటం లేదు. ఒక్క పూట పస్తే పడుకుంటున్నారు. తలదాచుకోవటానికి ఈ ఊరి గుడిసెలే గత్యంతరం. దీనికంతటికీ కారణం ఈ దోపిడీ వ్యవస్థ, ఈ పెట్టుబడిదారి విధానం. మట్టిలో మాణిక్యాల్ని, గనిలో బంగారాన్ని, కార్ఖానాలో నాణ్యాల్ని వెలికితీస్తున్న అమూల్యమైన మీ శ్రమను పెట్టుబడి విధానంతో నిలువున దోపిడీ చేస్తుంది ఈ పెట్టుబడిదారి వర్గం. స్వాతంత్ర్యం వచ్చి 25 సంవత్సరాలు దాటినా ఈ దోపిడీ విధానం కొనసాగటానికి, ఈ దోపిడీ వ్యవస్థ మర్రి వృక్షంలా శాఖోపశాఖలుగా విస్తరించటానికి ముఖ్య కారణం మీ అజ్ఞానం, మూఢత్వం, చైతన్యరహితమైన స్తబ్దత. మీరు అలవర్చుకున్న కొన్ని దురలవాట్లు, కష్టాలతో, కన్నీళ్లతో, అర్ధాకులతో, దరిద్రంతో రాజీ పడుతూ బ్రతుకుల్ని వెళ్లదీయటం. వీటితో రాజీ పడుతూ బ్రతకటం కాదు, సుఖం కోసం, సంతోషం కోసం వాటికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలి. తను చెప్పేది వాళ్ళు వింటున్నారా, వారికి కొంతైనా అర్థమవుతుందా అన్నట్టు 2 క్షణాలు తన ఉపన్యాసాన్ని ఆపి చుట్టూ గుమిగూడి ఉన్న కష్టజీవుల ముఖాలలోకి పరిశీలనగా చూశాడు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకుడైన బాపురెడ్డి. దురదృష్ట దేవత పదగట్టనతో సమాజంలో అట్టడుగున అణగారిన బ్రతుకుల్ని వెళ్లతీస్తున్న శ్రమజీవులు శ్రద్ధగా అతను చెప్పేది వింటున్నారు. అయితే ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అనేది ఎవరికీ అంతుబట్టదు. దుఃఖ, దైన్య, దారిద్రులు ఒకచోట రూపుకడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు వారు. మండు టెండలో కమిలిన శరీరం మీద ఆరిన చెమటతో, పేరుకుపోయిన ధూళితో, మాంసం, నెత్తురు ఏమాత్రం లేని ఎముకల గూడులా ఉన్నారు ఒక్కొక్కరు. ఆ కళ్ళలో నిరాశ, నిస్పృహలు, అర్ధాకలి, అసంతృప్తి గాని నవోత్సాహపు జీవన కాంతి లేసా మాత్రం కూడా లేదు. వారి పెదవులపై చిరునవ్వు అనేది కాగడా పెట్టి వెతికినా కనిపించేటట్టు లేదు. జీవితాలలో చిరునవ్వులు ఉంటాయనే విషయం వారెప్పుడో మర్చిపోయి ఉంటారు. ఈ దోపిడీ వ్యవస్థలో శ్రమజీవులు ఆశోపహితులు, అనాథలు, అస్పృశ్యులు, అదృష్టహీనులు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని వసతుల్ని, హక్కుల్ని మీరు పొందాలి. విద్యార్థులము, విజ్ఞానులము అయిన మేము మీకు మార్గదర్శకులుగా నిల్చుని శ్రమజీవులైన మీతో ఏకమై సమాజ నిర్మాణానికి కృషి చేయబోతున్నాము. ఆకలి, దరిద్రం, అన్యాయం, అవినీతి, అంటరానితనం, వెట్టి చాకిరీ, దోపిడీ వీటికి వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించబోతున్నాము. మీ అభ్యున్నతనికి ప్రభుత్వం కలిగించిన వసతుల గురించి మీ అందరికీ పూర్తిగా తెలియకపోవచ్చు. వాటిని గురించి సంక్షిప్తంగా వివరిస్తాను. భూములు లేని పేదలకు భూమిని, ఇళ్ల స్థలాల్ని పంచివ్వటం, స్త్రీ పురుషులకు సరిసమానంగా వ్యవసాయ కూలీలకు న్యాయసమ్మతమైన వేతనాలను ఇవ్వటం, అస్పృశ్యత, వెట్టి చాకిరీ చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించడం, రుణభారం నుంచి విముక్తుల్ని చేయటం. ఈ అన్ని వసతులు, హక్కులు మీకు అందుబాటులో ఉండేలా మా ఉద్యమాన్ని నడిపించాలనుకుంటున్నాము. వీటికి సంబంధించిన అన్ని విషయాలను వివరంగా తయారు చేసిన కరపత్రాలు త్వరలో మీకు అందుతాయి. మీరు చేసిన పనికి ప్రతిఫలంగా ప్రభుత్వం నిర్ణయించిన కూలి రేటును మీరు తీసుకోవాలి. అంతకు తక్కువైతే అది అన్యాయమని ఎదుర్కోవటానికి సామూహికంగా సిద్ధపడాలి. అలాగే వెట్టి చాకిరీలో మగ్గుతున్న వారిని గురించిన సమాచారం మాకు అందజేస్తే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించేలా ప్రయత్నిస్తాము. అయితే మీ చుట్టూ ఉన్న శత్రువుల్ని కూడా మీరు కనిపెట్టి ఉండాలి. వాళ్ళు మీకంటే మాకంటే ఎక్కువ బలవంతులు. వాళ్ళు ఒక్క మీకే శత్రువులు కాదు, దేశ ప్రగతికి, మీ అభ్యున్నతికి, సమాజ నిర్మాణానికి శత్రువులు, ప్రగతి నిరోధక శక్తులు. అయితే మన దురదృష్టం కొద్దీ, దేశం దౌర్భాగ్యం కొద్దీ పోలీసు బలగం, అండదండలు వారికే ఉన్నాయి. అంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు. పేదలకు ఉచితంగా న్యాయం చేకూరేటట్టు ప్రభుత్వం కల్పించిన చట్టాలలోని ప్రయోజనాలు సామాన్యులు పొందేటట్టు చూడటానికి యువలాయర్లందరూ కలిసి ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ యువలాయర్ల సంఘం పేదల పాలిటి పెన్నిధి లాంటిది. మీకు జరిగే ప్రతి అన్యాయాన్ని గురించి మీకు న్యాయం జరిగేలా ఆ లాయర్లు న్యాయస్థానంలో వాదిస్తారు. అయితే ఒంటరిగా ఏ ఒక్కరూ ఏది సాధించలేరు. ఐకమత్యంతో అందరూ ఒక్కటే, ఒక్క బాటన, ఒక్క మాటన, ఒక్క తాటి మీద నడిస్తే అనుకున్న దాన్ని సాధించడం అసంభవం కాదు, అసాధ్యం అంతకంటే కాదు. మీ శ్రమజీవులంతా ఒక యూనియన్గా ఏర్పడాలి.
నాయకుల్ని ఎన్నుకోవాలి. ఈ పనిని మీరు త్వరలో చేస్తారని ఆశిస్తాను. పోతే అన్నిటికంటే ముఖ్యమైంది, ప్రథమంగా సాధించవలసింది కళ్ళు సారా తాగే దురలవాటును మానుకోవటం. మా విద్యార్థి ఉద్యమాన్ని దీనితోనే ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము. ఆ ఉద్దేశంతోటే, ఆ ఆశయంతోటే మీ మధ్యకొచ్చాము. బాపురెడ్డి 2 క్షణాలు ఆగాడు. అతని పక్కన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంలోని మరికొందరు కార్యకర్తలు నిలుచుని ఉన్నారు. కాలేజీకి సెలవు దినం కావటం వలన ఆనాడు ఆ సంఘంలోని విద్యార్థినులు తమ ఉద్యమంలో ఒక భాగంగా శ్రమజీవుల మధ్యకొచ్చారు. పగలల్లా శ్రమపడి సంపాదించిన దాంట్లో సగానికి ఈ కళ్ళు సారాకు దుర్వినియోగం చేయటం నిజంగా విచారించవలసిన విషయం. మీ ఆర్థిక పతనానికి, ఆర్థిక బానిసత్వానికి, అనారోగ్యానికి, దరిద్రానికి ఈ దురలవాటే ముఖ్యం. కుంకుడు రసం, క్లోరోఫామ్ కలిపిన ఈ కళ్ళు నీళ్ల వలన ఎలాంటి లాభాలు లేవు. పైగా మీ ఆరోగ్యానికి హానికరం, దరిద్రానికి మొదటి సోపానం. మీరు సగటున కళ్ళుకు ఖర్చు పెట్టేదాన్ని పొదుపు చేస్తే మీరు అప్పుల పాలు కావలసిన అవసరం ఉండదు. అర్ధాకిలతో పస్తులు పడుకోవలసిన అగత్యం అంతకంటే ఉండదు. అలాంటప్పుడు ఈ దురలవాటుకు ఎందుకు బానిసలవుతున్నారో అర్థం కాదు. ఆ కళ్ళు మత్తులోనే మాకు మా ఒళ్ళు నొప్పులు, పగలంతా పడ్డ కష్టం మరుపుకొచ్చేది. దాన్ని తాగకుండా ఎలా ఉండేము? గుంపులోంచి ఒకరు కొంచెం పెద్దగా అన్నారు మధ్యలోనే. దాని మత్తులో మీకు మరుపుకొచ్చేది ఒక్క ఒళ్ళు నొప్పులు, పడ్డ కష్టమే కాదు. ప్రస్తుత సమాజంలో మీకు జరుగుతున్న అన్ని అన్యాయాలు, దౌర్జన్యాలు మరుపుకొస్తున్నాయి. దాని మత్తులో ఆకలిని, అవినీతిని, దరిద్రాన్ని అన్నిటినీ మర్చిపోతున్నారు. రేపటిని గురించి, మీ పిల్లల భవిష్యత్తుని గురించి కూడా ఏమాత్రం ఆలోచించకుండా జడ పదార్థాలా ఉండిపోతున్నారు. మీరిలా మత్తుకు బానిసలై ఆ మత్తులో జోగుతూ ఉండబట్టే ఈ పెట్టుబడిదారులు, వడ్డీ వ్యాపారస్తులు, దొంగ వ్యాపారస్తులు నిర్భయంగా మీ శ్రమను దోచుకుని కుబేరులవుతున్నారు. శ్రమపడి సంపాదించినదంతా తాగుడుకు ఖర్చు చేసి ఆకలితో అలమటిస్తూ అప్పుల కోసం భూస్వాముల్ని, వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయించి వారి ఇరుపు గుప్పెళ్లలో చిక్కుకుపోయి ఊపిరి తిరక్క గింజుకుంటున్నారు. భయంకరంగా మిమ్మల్ని ఆవరించిన ఆ ఆర్థిక బానిసత్వం నుంచి మీకు స్వేచ్ఛ లభించాలన్నా, దోచుకుంటున్న మీ శ్రమ ఫలితాన్ని గురించి, ఈ అన్యాయాన్ని గురించి ఆలోచించాలన్నా, మీలో చైతన్యం తరంగితం కావాలన్నా ఈ కళ్ళు తాగే అలవాటుకు స్వస్తి చెప్పాలి. తాగకూడదని మనస్సులో దృఢంగా నిర్ణయించుకోవాలి. ఈ మత్తు నుంచి మీరు బయటపడితే ఆకలి, అన్యాయం, దరిద్రం, అంటరానితనం, వెట్టి చాకిరి, దోపిడీతో నిండిన ఈ కుళ్ళు వ్యవస్థను నిలువునా దహించే అగ్నిజ్వాల మీలో రగులుతుందని నాకు తెలుసు. ఒక్కొక్కరు ఎగిసిపడిన సముద్ర కెరటమై ఈ అన్యాయాల్ని ఎదుర్కొంటారని, ఒక్కొక్క అగ్నికణమై ఈ వ్యవస్థను అవశేషాలైన మిగలకుండా దహించి వేస్తారని నాకు విశ్వాసముంది. కానీ మీలో తిరగబడుతున్న ఆ చైతన్యపు కెరటాన్ని ఈ కళ్ళు ఇచ్చే మత్తు నిద్రపుచ్చుతుంది. మీలో రగులుతున్న అగ్నికణాల్ని క్షణక్షణము చల్లారబరుస్తుంది. అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఈ కళ్ళు, సారా, మత్తు పానీయాలు తాగే దురలవాటును మానుకోమని. బాబు, నువ్వు చెప్పేది అచ్చరాల నిజం. పగలంతా పనిచేసి కట్టబడి సంపాదించిన దాంట్లో సగం కళ్ళు నీళ్ళకే పోతుంది. మిగిలిన సగంలో ఆకలి తీరక అప్పుల కోసం పోతుంటాము. ఆ షావుకారులేమో రూపాయికి 2 రూపాయలు రాపించుకుని కానీ పైసలియ్యరు. గుంపులోంచి ఓ వృద్ధుడు అన్నాడు, బాబు, నువ్వు చెప్పినట్టు కళ్ళు మానేస్తాము. మరొకరన్నారు, ఇప్పుడు మానేస్తామని తర్వాత తాగితే లాభం లేదు. ఇహ తాగమని దృఢంగా నిర్ణయించుకోవాలి. నేను చెప్పిన విషయాన్ని గురించి ఆలోచించుకుని మీరంతా ఒక నిర్ణయానికి రావాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాము. ఈ కళ్ళు, సారా తాగే అలవాటును పూర్తిగా మానుకునేటట్టు మీరు నిర్ణయించుకుంటే ఆనాడు మీరంతా మీ గ్రామదేవత మైసమ్మ మీద ఒట్టు వేసి ప్రమాణాలు చేయాలి. ఇహ జీవితంలో ఎప్పుడూ కళ్ళు సీసాలు ముట్టుకోమని. అలాగే చేస్తాము దొరా, 5-6 గొంతులు ఏకంగా అన్నాయి. అయితే 3 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాము. అప్పుడు మీరు ప్రమాణాలు చేయాలి. తప్పకుండా రండి దొరా. మైసమ్మ మీద ఒట్లు వేశానన్నా కళ్ళు సీసాల జోలికి పోకుండా ఉంటారు మా జనం. సాయంత్రం 4 అయింది. ఆ పల్లెటూళ్ళని సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, స్త్రీ పురుషులు, వృద్ధులు, పిల్లలు అంతా కళ్ళు పట్టి ముందు సమావేశమై ఉన్నారు. వారితో పాటు ప్రసాద్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం కార్యకర్తలు ఉన్నారు. ఇంకా మొదలు చేద్దామా దొరా? ఓ వృద్ధుడు ప్రసాద్ను అడిగాడు. అంతా వచ్చినట్టేనా? అంతా వచ్చారు దొరా. అయితే పదండి. కళ్ళు సీసాలు తీసుకుని మైసమ్మ తల్లి వద్దకు నడవండి రోయ్ అని ఒకరు అనగానే
స్త్రీ పురుషులు, పిల్లలు, వృద్ధులు అంతా కళ్ళు బట్టి ముందు కళ్ళు తొట్టెలో ఉన్న సీసాలను తలా ఒకటి చేత పట్టుకుని చిందులు తొక్కుతూ సామూహికంగా చెరువు కట్ట దిశకు బయలుదేరారు. కళ్ళు మానండోయ్ బాబు, కళ్ళు మానండోయ్, ఇల్లు ఒళ్ళు గుల్ల చేసే కళ్ళు మానండోయ్ బాబు, కళ్ళు తెరవండోయ్ అంటూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ నడవసాగారు. కొద్దిసేపటికి అంతా చెరువు కట్ట మధ్యలో చింత చెట్టు కింద ఉన్న మైసమ్మ రాతి విగ్రహం వద్దకు చేరారు. ఆ కళ్ళు సీసాలను నేలకేసి పగలగొట్టి ఈ మైసమ్మ తల్లి మీద ప్రమాణం చేయండి, ఇంకెప్పుడు కళ్ళు తాగమని అన్నాడు బాపురెడ్డి. అంతా తమ చేతుల్లోని సీసాలను నేలకేసి పగలగొట్టారు. సీసాలు బద్దలయ్యాయి. ఈ సీసాలలోని కళ్ళు నేల మీద తెల్లగా కొన్ని క్షణాలు ప్రవహించి ఆ తర్వాత భూమిలో ఇంకిపోయింది. మైసమ్మ తల్లి మీద ఒట్టు వేసి చెబుతున్నాము, ఇంకెప్పుడు కళ్ళు తాగము, దాని వాసన కూడా చూడము అని అంతా ప్రమాణాలు చేశారు. మా ఉద్యమంలో మొదటి మెట్టును విజయవంతంగా అధిరోహించామని విశ్వసిస్తున్నాము. ఈ ఉద్యమంలో నూతన వ్యవస్థను స్థాపించడంలో కృతకృత్యులమవుతామనే విశ్వాసం మాకుంది. మీలాగే ఇప్పటికీ 4 ఊళ్ళల్లోని పేద ప్రజలు కళ్ళు తాగమని ప్రమాణాలు చేశారు. ఇలాగే కళ్ళు తాగమని ప్రమాణాలు చేస్తామన్న మరికొన్ని ఊళ్ళు ఉన్నాయి. తరతరాలుగా మీలో పాతుకుపోయి ఉన్న ఈ దురలవాటను మాన్పించగలిగామంటే మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేయటం, మీ జీవితాలను మెరుగుపరచడం అంత కష్టసాధ్యం కాదనిపిస్తుంది. మాతో సహకరించిన మీ అందరికీ మా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తరపున ధన్యవాదాలు అర్పిస్తున్నాము. ప్రియమైన సోదరీమణులారా, మీలోని ఈ మార్పు మన శత్రువర్గంలోని వారైన భూస్వాములకు, వడ్డీ వ్యాపారస్తులకు, కళ్ళు గుత్తాదారులకు కన్నెర కావచ్చు, లేదా ఇక ముందు వారి ఆటలు సాగవనే నిజాన్ని గ్రహించవచ్చు. ప్రతి విషయంలోనూ మీకు మార్గదర్శకాలుగా మేము ఉంటాము. ఈ కరపత్రాలలో ప్రభుత్వం కల్పించిన వసతులు, మీ హక్కులు వివరంగా రాయబడి ఉన్నాయి. వాటిని గురించి ఇంతకు ముందు చెప్పాము. మళ్ళీ తెలుసుకోవాలని ఉంటే మీలో కొద్దో గొప్పో చదువుకున్న వారితో చదివించుకుని వినండి, తెలుసుకోండి. మళ్ళీ కలుస్తాం అన్నాడు బాపురెడ్డి జేబులోంచి కరపత్రాలు కొన్ని తీసి వారికి అందిస్తూ. విద్యార్థుల ఉద్యమ ఫలితంగానూ, వ్యవసాయ కూలీలలో వచ్చిన చైతన్యం, జాగృతి ఫలితంగానూ జగిత్యాల తాలూకాలోని చాలా పల్లెటూళ్ళలోకి కళ్ళు బట్టీలు మూతపడ్డాయి. కళ్ళు బట్టి ముందుకు వచ్చి కూర్చునే వాళ్లే కరువయ్యారు. అంతవరకు కాలువ నీళ్లలో రుబ్బిన మినపపిండి, కుంకుడు రసం, క్లోరోఫామ్ కలిపి ఆర్టిఫిషియల్గా కళ్ళు తయారు చేసి దాన్ని అమ్మి లక్షలు గడించిన కళ్ళు కాంట్రాక్టర్స్ ఈ మార్పుకంతటికి కారుకులైన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం కార్యకర్తల మీద, వారిని నడిపిస్తున్న ప్రసాద్ మీద కక్షగట్టి కారాలు మిరియాలు నూరసాగారు. ఈ విద్యార్థుల ఉద్యమం ఇలాగే నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగితే మొత్తం జిల్లాలోనూ తమ కళ్ళు బట్టీలు మూతపడే ప్రమాదం ఉంది. చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. అయితే ఏం చెయ్యాలి అన్న ప్రశ్నకు సమాధానంగా చుట్టుపక్కల ఉన్న భూస్వాముల్ని, వడ్డీ వ్యాపారస్తుల్ని కలిసి విషయాన్ని వివరించి ఏం చేద్దామంటారు అని ప్రశ్నించుకున్నారు. ఈ ఉద్యమం మూలంగా ఈ వ్యవసాయ కూలీలు, హరిజనులు మన చెప్పు చేతల్లో ఉండేటట్టు లేరు. అసలు మన మాట వింటారనే నమ్మకం కూడా లేదు. ఓ భూస్వామి తన సందేహాన్ని వెలిబుచ్చాడు. అప్పుల కోసం మా వద్దకు రావటం తగ్గిపోయింది. ఓ వడ్డీ వ్యాపారస్తుడు వ్యాపారంలో లక్షలు పోగొట్టుకున్నట్టు నీరసంగా అన్నాడు. అతని వ్యాపారమే వడ్డీ వ్యాపారం. అది కాస్త మూతపడేలా ఉంది. కళ్ళు తాగటం మానేస్తే అప్పు కోసం నీ దగ్గరకు రావాల్సిన అవసరం వాళ్ళకెందుకుంటుంది? ఉన్నమాట అన్నాడు మరొక పెద్ద రైతు. వాళ్ళు అప్పుకు రాకపోతే మా వ్యాపారం మూలపడ్డేటే కదా. మా వ్యాపారం కూడా మూలన పడ్డది కదా కళ్ళు కాంట్రాక్టర్ అన్నాడు. రేపు మా మాట కూడా వినేటట్టు కనిపించటం లేదు. రేపు నాట్లకు, కలుపులకు ఎక్కువ కూలి మగవాళ్లతో సమానంగా ఇవ్వవలసి కూడా రావచ్చు. మన వద్ద ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న జీతగాళ్లు కూడా ఎగిసిపోవచ్చు. ఓ భూస్వామి రానున్న ప్రమాదాన్ని సూచించాడు. అందుకే చూస్తూ ఊరుకుంటే లాభం లేదంటుంది. ఈ ఉద్యమాన్ని అణిచివేయాలి ఉక్రోషంగా అన్నారు ఒకరు. చూస్తూ ఊరుకోక ఏం చేస్తావు? వాళ్ళు విద్యార్థులు. ఈ విద్యార్థి మూకతో గొడవ పెట్టుకోవటం హనుమంతుడి తోకకు నిప్పు పెట్టడం లాంటిదే. ఆ నిప్పు మన కొంపల్నే తగలబెడుతుంది. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను గురించి తెలిసిన ఓ భూస్వామి అన్నాడు. అయితే చూస్తూ ఊరుకోవాల్సిందేనంటారా? కొద్ది కాలం ఓపిక పట్టడం అవసరం. ఈ విద్యార్థి ఉద్యమానికి ముఖ్యుడు ఆ ప్రసాద్ అనే పంతులు. ఆయన ఈ విద్యార్థుల అండదండలు, ముఖ్యంగా ఆ బాపురెడ్డి అభిమానం ఉన్నంత వరకు ఆ పంతుల్ని ఏమీ చేయలేము. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకుడైన బాపురెడ్డి మామూలు మధ్యతరగతి కుటుంబీకుడు కాదు. ధనిక వర్గానికి చెందినవాడు. అతని తండ్రికి మంచి పలుకుబడి ఉంది. అర్ధబలం, అంగబలం రెండూ ఉన్నాయి.
బాబురెడ్డి జోలికి పోవటం అంటే అంత తేలిక కాదు. అతను ధనిక వర్గానికి చెందినప్పటికీ అతనిలో ఉన్న మానవత్వం, మానవ సహజమైన దయ, జాలి, కరుణ పగలల్లా రెక్కలు ముక్కలు చేసి శ్రమపడి అర్ధాకలితో అనారోగ్యంతో అర్ధనగ్నంగా చలిలో వణుకుతూ పడుకునే ఆ శ్రమజీవుల్ని చూసినప్పుడు హృదయంలో జాలువారేది. తర్వాత ప్రసాద్ రచనలతోనూ ఉపన్యాసాలతోనూ ప్రభావితుడై ఆర్థిక అసమానతలు, సాంఘిక దురన్యాయాలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయటానికి కంకణం కట్టుకున్నాడు. సమాజంలో అట్టడుగున అణగారిన అదృష్టహీనుల అభ్యున్నతికి తనను తాను అంకితం చేసుకున్నాడు. ఆ విద్యార్థి సంఘానికి అతన్ని అధ్యక్షుణ్ణి చేయటంలో ప్రసాద్ విఘ్నునిలా వ్యవహరించాడనే చెప్పాలి. ఇలాంటి ఉద్యమాలకు ప్రథమ శత్రువులు ధనిక వర్గీయులే కనుక ఆ వర్గం నుండి సంఘాన్ని రక్షించుకుంటూ ముందుకు సాగాలంటే ఆ ధనిక వర్గానికి చెందిన వాళ్లే సంఘంలో కీలకమైన స్థానంలో ఉండటం ఉద్యమానికి ఎంతైనా శ్రేయస్కరం అని కూడా అనుకున్నాడు. ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైంది డబ్బు. ఈనాడు ఆ డబ్బు ధనిక వర్గంలోనే మూలుగుతూ ఉంది.